అందరికీ నమస్కారము. ఇక్కడున్న పెద్దలు నౌషాద్ గారికి, పార్టీ అధ్యక్షులు జగదీష్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పేరు పేరున గురంకొండ మండలం నాయకులు, సింగిల్ విండో ప్రెసిడెంట్ మహాత్మా రెడ్డి గారు, మూర్తి స్వామి గారు, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కరించుకుంటూ, ఇక్కడ ఉన్న స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, తర్వాత టీచర్స్, ఇక్కడ హై స్కూల్ ఎవరైతే ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్ నుంచి వచ్చిన టీచర్స్, హెడ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరు నమస్కరించుకుంటున్నా. చాలా సంతోషం అమ్మా. ఈరోజు ఇంతమంది పిల్లలు గురంకొండ స్కూల్లో దగ్గర 1400 మంది చదువుతున్నారు. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. ఇక్కడ అందరికీ ఎంతమంది బిడ్డలుంటే పూరే కిత్తా బచ్చే హై తుమారా ఘర్ మే పూరే పైసే దియే చంద్రబాబు నాయుడు గారు. పహలే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండేది, ఏకీ బచ్చేకు దేతే थे पैसे, मालूम है तुम्हारे को पूरे. अभी कितना बच्चा है, 4 है, 5 है, 6 है, 60 है, पूरे बच्चे को अभी पैसे दे रहे లోకేష్ और చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గురంకొండ మండలంలో కూడా అందరికీ ఇక్కడ దగ్గర మన మండలంలో 5185 మందికి మీ తల్లుల అకౌంట్ లో డబ్బు పడటం జరిగింది. ఇప్పుడు దగ్గర 36 ఎంత గురంకొండ 3,60,00,000 ఇక్కడ మొత్తం గురంకొండ మండలమే. మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టిట్యున్సీలో పీలేరు కాన్స్టిట్యున్సీలో దగ్గర 36,000 మందికి 47 కోట్లు ఈరోజు డబ్బు పడతా ఉంది 6 మండలాల్లో. ఈరోజు ఎలక్షన్ అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పినారో దాని ప్రకారము తల్లికి వందనం కానీ, బస్సు ప్రయాణం కానీ, తర్వాత రైతులకు అన్నదాత సుఖీభవ కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, పెన్షన్లు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు పెన్షన్లు కూడా మనకు ఇవ్వటం జరుగుతాం. ఈరోజు లోకేష్ గారు ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో చాలా కష్టమైన పోర్ట్ఫోలియో. అది యూనియన్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అయినా తీసుకొని మనం బాగా చేయాలనే ఉద్దేశంతో లోకేష్ గారు అవి తీసుకోవటం జరిగింది. ఈరోజు ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో మీకు యూనిఫామ్లు కానీ, మధ్యాహ్న భోజనం కానీ, బుక్కులు కానీ అన్నీ కూడా ఫ్రీగా ప్రభుత్వం ఈరోజు మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లు కూడా ఇప్పుడు రాష్ట్రంలో సీట్లు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా కాంపిటీషన్ వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి మనమంతా కూడా గుర్తు పెట్టుకోవాలా. మీరంతా కూడా ప్రభుత్వం ఏ విధంగా మీకు సహాయం చేస్తా ఉంది, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఈ పథకం కింద ప్రతి సంవత్సరము ఈరోజు దగ్గర 10,000 కోట్లు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు అకౌంట్ లో డబ్బు వేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా ఎలక్షన్ అప్పుడు మాట ప్రకారము మీకు ఏదైతే చెప్పినారో దాని ప్రకారము చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇంకా గురంకొండ మండలానికి సంబంధించి ఇక్కడ గండికోట వాటర్ కూడా శాంక్షన్ కావటం జరిగింది. సన్న సముద్రం దగ్గర సంపు కట్టి 2,000 కోట్ల రూపాయలతో నీళ్లు కూడా దగ్గరలో మీకు గురంకొండకు టౌన్కు ఎప్పటికీ సమస్య లేకుండా, గురంకొండ టౌనే కాదు 2,000 కోట్లతో తమ్మలపల్లి, పీలేరు కాన్స్టిట్యున్సీ, వాయిల్పాడు, గురంకొండ, కల్లకడ, కలికిరి, కేవీపల్లి, పీలేరు మండలాలకు అన్నిటికీ కూడా 1 సంవత్సరం లోపల మీకు నీళ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు చూస్తా ఉన్నారు, పైప్ లైన్ అంతా వేస్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు శాంక్షన్ చేయించినా మనం మాట్లాడి మీకు అందరికీ నీళ్లతో ఎప్పుడు సమస్య ఉండకూడదు. వానలు 1-2 సంవత్సరాలు రెయిన్స్ రాకపోయినా కూడా మనకు ఆ నీళ్లు వచ్చినాయంటే మనకు ఎప్పటికీ నీళ్ల సమస్య ఉండదు. 1 సంవత్సరం లోపల మనం ఓపెన్ చేయటం జరుగుతుంది. గండికోట జమ్మలమడుగు నుంచి నీళ్లు పైప్ లైన్ ద్వారా సన్న సముద్రానికి వచ్చి అక్కడ ఒక సంపు మొదలు పెట్టడం జరిగింది. 20 ఎకరాలు ఏరియాలో సంపు కట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు అందరికీ కూడా నీళ్లు 1 సంవత్సరం లోపల ప్రతి ఊర్లో ఏ సమస్య లేకుండా కూడా వాటర్ సమస్య కూడా చేయటం జరుగుతుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇవన్నీ చేయటం జరిగింది. ఇక్కడ గురంకొండలో ఏ అభివృద్ధి జరిగినా కూడా మా తండ్రి గారు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో హై స్కూల్ కానీ, ఎలిమెంటరీ స్కూల్ కానీ, ఉర్దూ జూనియర్ కాలేజీలు కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, గురంకొండ వాయిల్పాడ్ డబుల్ రోడ్ కానీ, సబ్స్టేషన్లు ఇప్పుడు ప్రతి గ్రామంలో 2 గ్రామాలకు సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పసలవాన్లపల్లి
కొత్తగా సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మా తండ్రి గారు ఉండేటప్పుడు ఒకే ఒక సబ్స్టేషన్ ఉంది, సన్న సముద్రం పోయే రోడ్ గుర్రంకొండలో ఒక సబ్స్టేషన్ ఉంది అంతే. ఈ రోజు మండలంలో 7 సబ్స్టేషన్లు కూడా మనం అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మీ గుర్రంకొండ మా నాయన కాలం నుంచి కూడా మీరు ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు. మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది మా కుటుంబం. ఈ రోజు కష్టకాలంలో కూడా మా వెంట ఉన్నారు. గుర్రంకొండ మండలం అంతా కూడా నాయకులంతా కూడా అధికారం ఉన్ని లేకపోని మాకు అండగా ఉన్నారు మీరందరూ కూడా. కాబట్టి ఈ రోజు మీ పేరెంట్స్ కూడా ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు వచ్చినారో స్కూల్ ఏ విధంగా ఉంది, పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో, టీచర్స్ ఏ విధంగా చదువు చెప్తున్నారని చూడాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ఇక్కడ ఎవరైతే చైర్మన్ ఉన్నారో స్కూల్ కమిటీ చైర్మన్లు కానీ వాళ్ళు కూడా ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పాలని కోరుకుంటున్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఈ రోజు ఇంత డబ్బు ఏ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వటంలే. ఇంత మంది పిల్లలకు ఇంత 13,000 రూపాయలు లెక్కన 15,000 రూపాయలు ఇస్తారు. 2,000 స్కూల్ ఎక్స్పెన్సెస్ పోతే 13,000 రూపాయలు మీ అకౌంట్ లో పడతా ఉంది. ఇప్పుడే ఒక ముస్లిం సోదరి చెప్పింది 7 మందికి వాళ్ళ ఫ్యామిలీలో డబ్బు వస్తా ఉందని. 5 మందికి వచ్చింది, ఇప్పుడు ఇంకా 2కి రాబోతా ఉంది. కాబట్టి మీరంతా కూడా ఏ విధంగా ప్రభుత్వము మిమ్మల్ని బాగా చదువుకోవాలా, బాగా పైకి రావాలా, మీరు పెద్ద స్థానాలకు పోవాలని ఆలోచిస్తా ఉంది ప్రభుత్వం కూడా. మీకు ఫైనాన్షియల్ గా గవర్నమెంట్ స్కూల్లో మీకు ఎంత వీలైతే అంత చేయాలన్న ఉద్దేశము ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే అధ్యాపకులకు, హెడ్ మాస్టర్స్ కు, టీచర్స్ కు, తల్లిదండ్రులకు, పిల్లలకు పేరు పేరున ఈ కార్యక్రమంలో ఇంత భారీ ఎత్తున మీరంతా వచ్చి పాల్గొని దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మా.